జరిగేదక్క, ఈ కాను పయ్యే వరకు అన్ని పనులు మానేసి హాయిగా కూర్చోమంటే వినవు కదూ? మరి లేదమ్మా, ఆ చెయ్యి కూడా జారింటే పద. ఇప్పుడు చెప్పక్క, ఏం చేయాలని ఇంత తొందరగా మేడ మెట్లు ఎక్కుతున్నావు? పూజ చెయ్యాలి రాధా. నేను చేస్తాను రాధా. ఆ దేవుణ్ణి నేనొక్కతనే పూజించాలమ్మా. అక్క, ఈ పూజా మందిరంలో ఏ దేవుడున్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడొచ్చునక్క? అక్క, నువ్వు పూజించేది బావగారి ఫోటోనా? వారేగా నా దేవుడు పరీక్షిస్తాడంటారు. బావగారు నిష్కారణంగా నేను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. రాధా, వారిని విమర్శించడం నేను సహించలేనమ్మా. తప్పు తప్పు. స్వామి, పాపను జాగ్రత్తగా చూసుకోమని అక్కకు మీరైనా బుద్ధి చెప్పకూడదు? రాధా, ఇటు రామ్మా. రాధా, పతిని పూజించటంలోని పరతత్వం నీకింకా అర్థం కాలేదమ్మా. నిర్వికారుడు, నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్ముడిని అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ రాముడిగానో ఏ కృష్ణుడిగానో రూపకల్పన చేసి మనసులో నిలిపి ధ్యానించుకోవాలి. కానీ ఆడదానికి ఆ బెడదలేదు. భర్తే ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళెదటే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారత స్త్రీకే దక్కింది. మగవారి కంటే మనెంతో ధన్యులం రాధా. ధన్యులం కదా అని భర్త ఎన్ని బాధలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకోవాలా రాధా? నడవడి యొప్పకయుండిన కడు నిర్దయుడైనా పతియే గతియును తనకెప్పుడు బంధుండును ప్రియుడును పడదులకున్ పరమ గురుడు పరదేవతయం. అనసూయ సీతకు చెప్పిన, ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట. ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగనలందరూ చరితార్థులై భావియుగాలకు మార్గదర్శకులైనారు. సతికి పతి కన్నా వేరు దైవం లేదు, అక్కర్లేదు కూడా. అక్క, ఒకప్పుడు మీ మరిది గారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు. ఆ మాట అక్షరాల నిజమని ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు నీ అడుగుజాడల్లోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క. లేదండి, నువ్వు తాకి నమస్కరించవలసిన పాదాలు నీ కోసం నిరీక్షిస్తుంటాయి. వెళ్ళిరామ్మా. ఓ రాయనదేవి గారా? రాజ్యలక్ష్మి గారు ఉన్నారా? పైన ఉన్నారు, వెళ్ళండి. మనసారా మీకు నమస్కరించడానికి మీ బాబు అడ్డొస్తున్నారు. మరేమీ అనుకోకండి. మీ మూర్తి ఎప్పుడూ మా ఇద్దరి మనసుల్లోనూ మెలిగేటట్లు మమ్మల్ని దీవించండి. ఎవరు? రాగిణీదేవి గారా? రండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ అధునాతన యుగ వాతావరణంలో సనాతన యుగ ధర్మమైన పతియే పరదైవం అనే పూజా మందిరం ఇన్నాళ్ళకు చూడగలిగాను. ఇది కళా నిజమాన్ని. రండి, కూర్చోండి. ఎన్నాళ్ళకు మీరు దయచేశారు. సమయానికి వారు ఊళ్ళో లేరు చూశారా? అలాగా, వెళ్ళి చాలా రోజులైంది. ఏ క్షణంలోనైనా విమానంలోంచి వాళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు. మీ వారి మీద మీకెంత విశ్వాసం? ఎవరు దేవుడు సత్యం వాళ్ళకి తెలియదు. వారితో ఇదేనా? నేను మీకోసమే వచ్చాను. ఆంతరంగికంగా మాట్లాడాలి. మనసిచ్చి సమాధానం చెప్తారా? ఎంత మాట. కూర్చోండి. చూడండి, మీ వారు ఈ ఊళ్ళోనే ఉన్నట్టు నిజంగా మీకు తెలీదా? ఈ ఊళ్ళోనా? ఎక్కడ? హోటల్లో. హోటల్ తిండి వారికి అసలే సరిపడదు. ఆరోగ్యంగా ఉంటున్నారా?
శారీరకంగా. ఒక్క క్షణం కూడా మిమ్మల్ని విడిచి ఉండలేని వారు ఊళ్ళోనే ఉంటూ ఇంటికి రాకపోవడానికి కారణం మీరు ఊహించగలరా? సమిష్టి కుటుంబాలలో ఎన్నో సమస్యలు ఉంటాయి. సర్దుకుపోవడం ఆయనకు అలవాటు లేదు. ఈ ఇంటి పరిస్థితులు చూసి ఆయన మనసు విరిగుంటుంది. పోనీ మీకోసమైనా రావచ్చుగా. కొన్నాళ్లకు ముందు నా భార్య ఒక దేవతను ఉప్పొంగిపోయేవారు. నేను చెప్పలేదు నేనంటే మా వారికి అంతులేని అనురాగమని. కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక అంతులేని అగాధం ఏర్పడింది. మీ మనస్సు నొప్పిస్తున్నందుకు క్షమించండి. వారి మనస్సు ఇప్పుడు వేరు మార్గం పట్టింది. రెండో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. వారికి ఇష్టమైతే రెండో పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరమే ఉంది. చట్టం వారి ఆనందానికి అడ్డు రావటానికి ఏ చట్టానికి హక్కు ఉంది? ఎవరు చేశారు ఈ చట్టం? పతిభక్తి అంటూ నిండు బ్రతుకుల్ని త్యాగం చేసుకుని మీలాంటి పాతకాల భార్యల్ని కాపాడడం కోసం పెద్దలు చేసింది. నేను వారి కోరికకు సమ్మతం తెలియజేస్తే అమ్మా, అలాంటి మూఢభక్తి ఈ కాలంలో పనికిరాదు. రాగిణీదేవి, భక్తికి ప్రేమకు కాలంతోనూ యుగాలతోనూ పని లేదమ్మా. అమ్మా, వారు ఆలోచించనిదే ఏ పని చేయరు. ఈ తప్పంతా నాదే. కుటుంబ జీవితంలో కూపంత మండుకాన్ని వారి కోరికలేవీ తీర్చలేకపోయాను. పని పాటలతో పాతకాలపు ఆచారాలతో మురిగిపోయిన నేను వారితో సరిసాటిగా తిరిగి వారిని సంతోషపెట్టలేకపోయాను. వారి ఆశలు తీర్చి ఆనందపరచగల అర్థాన్ని లభిస్తే నాకంతకన్నా కావాల్సింది లేదమ్మా. ఈ జీవితంలో నేను కోరుకునేదల్లా ఒక్కటే, వారి శ్రేయస్సు, వారి సౌఖ్యం. వారి పచ్చటే వారి మూర్తినే ఆరాధిస్తూ ఈ జీవిత శేషం చెల్లించగలిగితే నాకంతే చాలు. లక్ష్మి, నీ ఒక వ్యక్తివి కాదు, ఒక వ్యవస్థ. మన ప్రాచీన సాంప్రదాయాలకు సతీ ధర్మాలకు ఆదర్శమూర్తి. నీ వంటి సతీమ తల్లులో లేకపోతే మన భారతీయ సంస్కృతి ఏనాడో అంతరించిపోయేది. అమ్మా, నీకిదే నా వందనం. వదిలే, నీవు స్త్రీ జాతికి సిగపు అనుకున్నాను ఇంతవరకు. కానీ మానవ జాతిలో అవతరించిన దేవతామూర్తివని ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ మందిరంలో ఉండవలసింది అన్నయ్య బొమ్మ కాదమ్మా, నీ దివ్యమంగళ విగ్రహం. మాతృమూర్తి, నేనుండగా నీకే కొరత రాని ఉంటుంది. ఆనాడు తాను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి అందిస్తాను అన్నయ్యకు మాటిచ్చాను. ఈనాడు నువ్వు పోగొట్టుకున్న అన్నయ్యని తిరిగి అందిస్తాను నీకు వాగ్దానం చేస్తున్నాను. నన్ను దీవించి పంపదు, నన్ను దీవించి పంపు. నా పూజలో ఏదో లోపం జరిగింది. నీ ఎడలో నేనేదో చెప్పరాని అపరాధం చేశాను. అందుకు నన్ను శిక్షించండి, ఆనందంతో అనుభవిస్తాను. అంతేగాని మీరు బాధపడకండి స్వామి, మీరు బాధపడకండి. ఎప్పుడొచ్చారండి? నేను రాకపోతేనే బాగుండేది కదా మీకు. ఊళ్ళో ఉండి కూడా ఇంటికి రావడం మానేస్తారా? రోజు వచ్చి దేవి గారిని సందర్శించుకోవాలా? ఇంటి భోజనాసలే మానేశారు. కాస్త పలహారం తీసుకొస్తానండి. ఇంత విషయం కలిపా? ఏమిటండి మాటలు? అడ్డులే. మీకు నేను ఎన్నడూ అడ్డురాను. మీకు అలవాట్లేదు, నేను సర్దుతానండి. నీ సాయం నాకు అక్కర్లేదు, నీకే చెప్పేది. నేనేమీ చెప్పనక్కర్లేదు, రాగిని అంతా చెప్పింది. రాగిన ఇచ్చారే? ఈ ఉమ్మడి సంసారంలో ఏ ఉప్పన రాకూడదని బాధపడ్డాను. అదే తప్పనిసరైంది. సరే, ఇది నా తల మీదుగానే పోనివ్వండి, మరేం పర్వాలేదు. మీరు నిరభ్యంతరంగా మరో పెళ్లి చేసుకోండి. దానికి నీ సలహా అనవసరం. ఈ జన్మకు నేను కోరుకునేదల్లా ఒక్కటి. ఎప్పుడైనా ఈ మంద భాగ్యురాలు మీకు గుర్తుకొస్తే
ఒక్కసారి కనిపించి నీ పాదజోలి ప్రసాదించి వెళ్ళండి. పాతివచ్చ మెరగబెడుతున్నావా? పాపిష్టిదా. ఏమన్నారు? తేనె పూసిన కత్తి కొడుతున్నావు. ఇది ఇల్లు కాదు, పాపాల పుట్ట. ప్రతి వ్యక్తి ఒక నాగుబాబు. పెదవుల్లో తేనెలు, కడుపులో కాలకృతం. నిన్ను చిత్తవత చేసిన పాపం లేదు. నీకోసం చావటానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ నాతో పాటు నీ పాపడి ప్రాణాలు కూడా హరించడానికి నాకు హక్కు లేదని బాధపడుతున్నాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నేను హతమారుస్తాను. జాగ్రత్త. నీకంత కోపం రావడానికి నేనే పాపం చేశాను చెప్పండి. ఏ భార్య భర్తకు చేయడానికి మహాద్రోహమే చేశావు. నీ పాదాల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, తెలిసి నేనే తప్పు చేయలేదు. తెలిసి చేసినా చెప్పి తెచ్చించండి, ఆనందంతో అనుభవిస్తాను. నీ పాపాన్ని నా నోటితో చెప్పించాలని చూస్తున్నావా? జాగ్రత్త. నన్ను ఉద్రేకపరిచి నాలోని పశుత్వాన్ని రెచ్చగొట్టు. ఏమైనా సరే నా తప్పు చెప్పండి, మిమ్మల్ని వెళ్ళనివ్వను. చెప్పండి. ఏమిటా గావుకేకలు? నా నోటి నుంచి పోయిందని నోరు. ఇంకేం చేస్తారు? అంతగా చంపుతూ ఉంటుంది. ఏమే వాడు ఎప్పుడు ఇంటికి వస్తాడా అని నేను చూస్తుంటే, వాడు ఎప్పుడు గొప్పపోతాడా నువ్వు చూస్తున్నావుటే, వాడిని ఏం చేశావే? నా వ్రతంలో ఏదో లోపం జరిగింది అత్తయ్య. నా ప్రార్థనలో ఏదో లోటు జరిగింది. నన్ను వారు చెప్పించి వెళ్ళిపోయారు అత్తయ్య. ఒరే తమ్ముడు, 8 గంటల మూడు వచ్చినప్పుడు చిట్టత్త ఎలా ఏడుస్తుందిరా? అమ్మా, ఏమిటే కొప్పరంటూ పోయినట్టు చూద్దురా అమ్మా. ఒరే అన్నయ్య, పొద్దున్నే నాయనమ్మ కాఫీకి ఎలా గింజు ఉంటుందిరా? వచ్చే రమణి, వచ్చే లక్ష్మి అంతా ఎక్కడికి వచ్చారా? నా చిన్ని మాట ఆలోచించే దిక్కైనా లేదు. కడకరా ఏమిటమ్మాది? వాళ్ళేం పసిపిల్లలా పశువులా? అబ్బా మా కన్నాలే పిల్లల్ని. గొడ్రానికి నీకేం తెలుసు కడుపు తీపు? అత్త మామల దగ్గర కాపురం చేసి వాళ్ళకైతే తెలుస్తావే మా బాధ. నా తల్లి నా తల్లి ఉచ్చారమని నా ఎదురు నా కూతురు ఎంత మాట పడితే అంత మాట అంటావే? శాంత, ఏమిటి ఈ అల్లరి? ఇదే ఇల్లా బజారా? మీరు అడ్డు రాకండి. ఏదో దిక్కులేని మోక కదా నేను కూడు పడేస్తుంటే నా మీద ఎదురు తిరుగుతుందా? ఎవరమ్మా దిక్కులేని వాళ్ళు? నా బిడ్డలు దివాన్ బహదూర్ రావదాసు గారి మనవలు. వాళ్ళని మీరే దిక్కులేని వాళ్ళకన్నా కళాకష్టంగా చూస్తున్నారు. లక్షాధికారి ఇంట్లో పుట్టిన బిడ్డలైనా వాళ్లకు తినడానికి ఇంత తిండి లేదు, కన్ను మొయ్యాలంటే కటికి నేల కంటే గతి లేదు. అడ్డమైన వాళ్లకు పంచపంచ పరవాణాలు. నా బిడ్డల మాటకు వచ్చేసరికి పచ్చడి మెతుకులు కూడా కలిగి. వాగు వాగు ఇంకా వాగవే. నీకు ఈవేళ ఈ గడప దాటిపోయి యోగం వచ్చింది. వంతులు వాటాలు వారసత్వాల దాకా వచ్చావా? నీకొక నయా పైసా ఇవ్వను. నీ దిక్కును కూడా చెప్తాపా. శాంత, ఎన్నిసార్లు చెప్పానే నీకు, ఏళ్లు రాగానే సరే. ఇందుక మీరు వచ్చింది. ఉండండి, దీని సంగతి తేల్చొస్తాను. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతోంది. అవును, కళ్ళు తెరవలసిన వాళ్ళు కళ్ళు మూసుకుని కుక్కిల పేరై కూలబడ్డారు. ఆడపెత్తనం హద్దులు మీరి ఇంటికి నిప్పంటిస్తోంది. శాపాలు పెడుతున్నావుంటే నీ రాక్షసు ముఖం తీసుకుని తక్షణం కదలు. మీరుండమన్నా ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అక్క, ఏమిటి రచ్చ? నువ్వైనా చెప్పి లోపలికి తీసుకెళ్ళమ్మా లక్ష్మి. నువ్వు కూడా తొందరపడుతున్నావా అక్క? ముందు లోపలికి పద. వీల్లేదు, ఒక క్షణం కూడా వీళ్ళు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు అడురాకు లక్ష్మి. ఈ ఇంట్లో మంచికి మన్నం లేదు. పెద్దవాళ్ళకి అధికారాలే గాని బాధ్యతలు లేవు. ఈ ఇంట్లో నోరుగల వాళ్ళదే రాజ్యం. పాడుకుంప చేతకాలిన బ్రతుక్కి చావైనా రాకపోయింది.